నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఈ ఐవీఆర్ టాక్స్లో భాగంగానే మీరు మామూలుగా అందరికీ చెప్తున్నది ఏంటంటే, ఒకటి బీజేపీ చాలా చక్కగా వ్యవహరించవలసిన అవసరం ఉంది. అంటే దే హ్యావ్ టు లెర్న్ ది లెసన్స్ ఫ్రమ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్. ఏకపక్షంగా వెళ్ళకూడదు అనేది ఒకటి 2-3 ఎపిసోడ్స్లో మీరు చెప్పారు. ఇప్పుడు ఏంటంటే, ఈ కాక్రోచ్ పార్టీ ఒక ఫోర్స్ కింద వచ్చిన తర్వాత బీహార్లో జరిగినటువంటి ఎలక్షన్స్లో మనకి ఒక వెరీ సర్ప్రైజింగ్, అంటే బీజేపీకి ఏదైతే కంచుకోటగా ఉండేటువంటి ఈ బంకిపూర్ కాన్స్టిట్యున్సీ నుంచి ప్రశాంత్ కిషోర్ అతను గెలిచాడు. చాలా అనూహ్యంగా మంచి దీంతో కూడా గెలిచారు. ఇది నిజంగా అంటే ఒకటి, ఆయన ఇప్పుడు బీజేపీ ప్రెసిడెంట్ కింద ఉన్నాడు. అక్కడ వాడు ఒక కంచుకోట, అలాంటి దాన్ని బద్దలగొట్టి గెలవడం అంటే ప్రజల్లో వ్యతిరేకత ఎంత ఉందో మనం ఆలోచించుకోవచ్చు అనమాట. సో అది కూడా కాకుండా ఏంటంటే, వాళ్ళు ఐ థింక్ మధ్యప్రదేశ్లో కూడాను కాంగ్రెస్ వాళ్ళు కైవసం చేసుకున్నారు. అఫ్కోర్స్ గుజరాత్లో ఉంది కాబట్టి గుజరాత్లో గెలవడం జరిగింది కానీ ఈ లేటెస్ట్ బై ఎలక్షన్స్లో. బట్ ఈ ప్రశాంత్ కిషోరు రాజకీయ వ్యూహకర్త, అతను ఇప్పటివరకు గెలవంది కూడాను అక్కడ గెలవడము, దీని మీద ఈ ప్రభావం వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా ఉంటుంది, బీజేపీ ఏ విధమైనటువంటి పాఠాలు నేర్చుకుని ముందరికి వెళ్ళాలనే దాని మీద చిన్న వివరణ కావాలి. ఐ థింక్ ఒక రకంగా ఇది వేకప్ కాల్ బీజేపీకి. ఎంత ఆరోగ్యన్స్ వాళ్ళలో కొంతమంది, ఏ కుక్కను పెట్టినా ఇక్కడ గెలుస్తుంది మాకు అని ఎవడో ఒకడు అన్నాడు బీజేపీ లీడర్. సరే, ఏ కుక్కను పెట్టినా మేము గెలిపించాం అన్నట్టుగా వాళ్ళు చెప్పు దెబ్బ తీసుకొని కొట్టారు ప్రజలు. ఫస్ట్ థింగు బీజేపీ ఒకటి అర్థం చేసుకోవాల్సింది, హిందూ కన్సాలిడేషన్లో చాలా కేర్ఫుల్గా వాళ్ళు ముందుట అడుగులు వేయాలి. ఏ ఒక్క సెగ్మెంట్ను వాళ్ళు నష్టపరచలేరు, నొప్పి చేయలేరు. ఎందుకంటే వీళ్ళ మొదటి నుంచి బేసు ఫార్వర్డ్ కాస్ట్. ఇప్పుడు ఓబీసీకి బాగా ఎక్స్పాండ్ అయినారు, అవుతున్నారు, మంచిది. బట్ ఆ రీకన్సిలియేషన్ సరిగ్గా ఉండేటట్టు చూసుకోవాలి. అది హిందూ ఓట్ బ్యాంక్ ఒకటిగా కనుక వీళ్ళకి ఉండాలి అంటే బీసీ, ఓబీసీ, దళిత్, ఫార్వర్డ్ కాస్ట్, ఆ బ్యాలెన్సింగ్ సరిగ్గా చేసుకోవాలి. అక్కడ ఎటువంటి కాన్ఫ్లిక్ట్ వచ్చే రకంగా ప్రవర్తించినా కానీ పార్టీ నష్టపోతుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. కొన్ని వీళ్ళు చేసిన చర్యలు అది ఎట్లా ఉండాలి, ఫార్వర్డ్ కాస్ట్ను నొప్పించకుండా బీసీలకు ఎంత ఇవ్వగలిగితే అంత ఇచ్చి ఆ బ్యాలెన్సింగ్ చేసుకోకుండా పోతే, అది కాన్ఫ్రంటేషన్ తీసుకొస్తే బీజేపీకి నష్టం. ఎగ్జాక్ట్లీ దాని రిపర్కషన్ ఇప్పుడు ఇక్కడ దొరుకుతుంది. ఎందుకంటే ఇది ఫార్వర్డ్ కాస్ట్ ఎక్కువ ఉన్నటువంటి కాన్స్టిట్యుయెన్సీ, బీజేపీకి కంచుకోట. అటువంటి చోటనే వీళ్ళు ఓడిపోయినారు అంటే ఒక ట్రెండ్ మారుతూ ఉన్నది, అది వీళ్ళు గమనించుకోవాలి. ఆ ట్రెండ్ ఏంది అంటే, ఇంట్రెస్ట్ ఆఫ్ బీసీస్, దళిత్స్ ప్రొటెక్ట్ చేస్తున్నప్పుడు కూడా ఓసీలు కూడా వీఆర్ నాట్ లూసింగ్ అనేటటువంటి ఫీలింగ్ వచ్చేటట్టుగా బ్యాలెన్స్గా ముందుకు పోకుండా ఒక వర్గాన్ని ఎక్కువ ఇది చేస్తున్నట్టుగా ముందుకు పోతే బీజేపీ దెబ్బతింటుంది. ఒత్తడు ఇట్లాగే జరిగింది ఉత్తరప్రదేశ్లో అధికారంలోకి రావడానికి ప్రధానమైనటువంటి స్ట్రాంగ్ కాస్ట్ కాంబినేషన్లో బనియా సోహళ్ళు. వాళ్ళు చేసిన అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినటువంటి అన్ని యాక్షన్స్ యాంటీ బనియాగా ఉన్నాయి. సో నెక్స్ట్ టైం బనియాస్ అందరూ వాళ్ళు ఎగ్నెస్ట్గా ఓట్ చేశారు. సో ఇది కాస్త ఆ డెలికేట్ కాస్ట్ బ్యాలెన్సింగ్ చేసుకుంటూ ముందుకు పోకపోతే బీజేపీకి ఎప్పటికైనా దెబ్బ. ఇప్పుడు అదే కూడా ఇక్కడ జరిగింది. చూద్దాం, లెట్ us hope they will learn the lessons and do that properly now. అంటే ముఖ్యంగా వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వకుండా అందరినీ కలుపుకుని సమన్యాయంగా పోతే బీజేపీ భవిష్యత్తు ఉంటుంది. రెండోది సోషల్ ఇంజనీరింగ్, సోషల్ ప్రిఫరెన్స్ నాట్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ బెటర్ అడ్మినిస్ట్రేషన్ అండ్ గవర్నెన్స్. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఫైనల్గా ప్రజలు ఓట్ చేయబోయేదంతా బెటర్ అడ్మినిస్ట్రేషన్కు గవర్నెన్స్ అడ్మినిస్ట్రేషన్ బాగున్నప్పుడు సీఎం ఏ కాస్ట్ వాడు, ఎక్కడి వాడు, దళిత, ఫార్వర్డ్ కాస్టా, బ్యాక్వర్డ్ కాస్టా, ముస్లిం అనేది చూడరు ప్రజలు. సో వీళ్ళు రియల్గా కనుక లాంగ్ టర్మ్లో అధికారంలో ఉండాలి అంటే
గుడ్ అడ్మినిస్ట్రేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, సోషల్ ఇంజనీరింగ్ మీద కాదు. మంచి విషయం చెప్పారండి. నమస్కారం.